ఆకాశంలో మరో అద్భుత దృశ్యం సాక్షాత్కరించింది. మహాశక్తిని అందుకోవడానికి దూసుకెళ్తున్న ఓ చెయ్యి అంతరిక్షంలో దర్శనమిచ్చింది. అదే దేవుడి చెయ్యేట. ఇంతకీ ఆ హస్తం ఏమిటి, దాని వెనుకున్న కథ ఏమిటో చూద్దాం. ఈ ఫోటోల్లో ఉన్న దృశ్యాలు చూడండి. ఓ భారీ చెయ్యి కనిపించడం లేదు. నీలిరంగులో ఉన్న ఇది దేవుడి చెయ్యేనంటూ జోరుగా ప్రచారం మొదలైంది. ఇది కంప్యూటర్లో సృష్టించిన గ్రాఫిక్ కాదు, అంతరిక్షంలో అవతరించిన అద్భుతం. నాసా ప్రయోగించిన అత్యాధునిక టెలిస్కోపులకు చిక్కిన అరుదైన దృశ్యం. భూమికి 17,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ దేవుడి చెయ్యిని మహాద్భుతంగా ఒడిసిపట్టాయి న్యూ స్టార్ టెలిస్కోప్ కెమెరాలు. గతంలో ఎప్పుడూ లేనంత స్పష్టంగా ఈ హస్తం కెమెరాకు చిక్కింది. పల్సర్ అని పిలిచే నక్షత్రం అంతర్ధానం అవుతున్న సమయంలో ఈ ఆకారం ఏర్పడిందని భావిస్తున్నారు నాసా పరిశోధకులు. 150 కాంతి సంవత్సరాల దూరం వరకు దీని ధూళిమేఘం ఆవరించింది. దాదాపు ఏడాది క్రితం దేవుడి కన్నంటూ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఓ చిత్రాన్ని విడుదల చేసింది. ఇప్పుడు నాసా దేవుడి హస్తాన్ని బయటపెట్టడం ఖగోళంలో జరుగుతున్న అద్భుతాలకు అద్దం పడుతోందని అంటున్నారు పరిశోధకులు. అయితే ఇంతవరకు ఇలాంటి దృశ్యాలన్నీ వృత్తాకారంగా కానీ దీర్ఘవృత్తాకారంగా కానీ కెమెరాలకు కనిపించాయి. తొలిసారి హస్తం ఆకారంలో కనిపించడం పరిశోధకులనే నివ్వెరపరిచింది. దీని ఆకారం ఇలా ఎందుకు వచ్చిందన్న దానిపై పరిశోధనలు మొదలుపెట్టారు నాసా సైంటిస్టులు. నాసా విడుదల చేసిన ఈ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తోంది. ఇది ఖచ్చితంగా దేవుడి చెయ్యేనంటూ కొంతమంది జోరుగా ప్రచారం చేస్తున్నారు.